పోతుంది, అది చేస్తే అది అవుతుంది కదా. మీరు చేయదలుచుకున్నది ఏంటనేటువంటిది చెప్పాలి అనేది నా అభిప్రాయం. రైట్ సార్. రైట్, ఇప్పుడే స్టూడియోలో మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ గారు. నమస్కారం చరణ్ కౌశిక్ గారు. చరణ్ కౌశిక్ గారు, కాళేశ్వరం మళ్ళీ కాకరేపుతోంది, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయంగా వేడి పుట్టిస్తూ ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు చెప్పేది పంప్ హౌస్ కనుక ఆన్ చేస్తే ఖచ్చితంగా ముంపు గురయ్యేటువంటి అవకాశం ఉంది. భద్రాచలంతో సహా దాదాపు 44 గ్రామాలు ముంపుకు గురవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. దానికి కౌంటర్గా జగదీష్ రెడ్డి మాట్లాడారు, మీరు కూడా విన్నారు. పంప్ హౌస్ ఆన్ చేయండి, ఏదైనా ఒక చిన్న ప్రమాదం, చిన్న ఏదైనా అటు ఇటు అయినా కూడా మేము బాధ్యత తీసుకుంటాము, మేము అండర్టేకింగ్ ఇస్తున్నాము, మేము రాజకీయాల నుంచి విరమించుకుంటాము, అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటామని ఆయన సవాల్ చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆన్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? మేడం, ఇక్కడ మేము చెప్పింది కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. టెక్నికల్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నిర్మాణ లోపాలే కారు, బ్యారేజ్లో పునాదులు బలహీనంగా ఉన్నాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ఆధారంగా ఇప్పుడు మనం అక్కడ నీళ్లు వదిలితే మాత్రం నింపితే 44 గ్రామాలు, అది తెగిపోతే మాత్రం 44 గ్రామాలు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే అక్కడ ఖమ్మం జిల్లా నుంచి 5 మండలాలు ఆంధ్రకు పోయినాయి. అదే కాకుండా ఈ 44 గ్రామాలకు సంబంధించి పెద్ద ఎత్తున సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ నీళ్లు స్టోరేజ్ చేయకుండా వదులుతూ ఉన్నాం. ఇక్కడ ఏమైనా మేము మోటార్లు ఆన్ చేస్తామని చెప్పేసి ఇక బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా అదే చెప్పారు, మేమే కాళేశ్వరరావు అని, ఇక మాకు మించిన ఇంజనీర్ ఎవరు అని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. తుమ్మిడేటి దగ్గర 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, తుమ్మిడి దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తే అది 33,000 కోట్ల రూపాయలు పూర్తయితే చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా వాదన నిర్మించినప్పుడు పట్టించుకున్న పాపన పోలేదు. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టారు. ఒక కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ అన్నారం సుధీర్లతో పాటు సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, తర్వాత పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, అన్ని ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇప్పటివరకు 1 ఎకరా కూడా పారతలేదు. కలవకుర్తికి సంబంధించి అయితే మోటార్లు ఆన్ చేసారు, బంద్ చేశారు. తర్వాత కలవకుర్తి పాలమూరు రంగారెడ్డి సంబంధించి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కట్టాల్సిన చోట కట్టకుండా జూరాల దగ్గర ఆనాడు సమైక్య రాష్ట్రం అనుమతి ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ద్వారా వాటర్ తీసుకుంటామని చెప్పడంతో ప్రధానంగా ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు అంచనాలు పెరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 90,000 కోట్ల రూపాయలు అంటే ఎంత, ఏ స్థాయిలో పెరిగినో అంచనాలు ఆలోచించాలి. అదే కాకుండా ఎస్ఎల్బీసీ సంబంధించి కూడా, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం అక్కడి నుంచి శ్రీశైలం బ్లాక్ వాటర్ ద్వారా వస్తూ ఉంది, అది కూడా పూర్తి చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కమిషన్ కృతిపడి కట్టాల్సిన రోజు కట్టకుండా అంచనాలు పెంచడంతో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద ఎత్తున ఇబ్బంది అయినమాట. అక్కడ 2 పిల్లర్లు కుంగాయి, అది అంతే కదా? కుంగాయా కూలాయా మీ భాషలో? మేడం, మొత్తమే ప్రాజెక్ట్ 2 పిల్లలు గుంగిన మాట వాస్తవమే. కాకపోతే నిర్మాణ లోపాల కారణంతో మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఉపయోగంలో ఇప్పుడు ప్రాజెక్ట్ ఒక 2 పిల్లర్లు కుంగిపోతే అసలు మొత్తం టోటల్ ప్రాజెక్ట్ 370 పిల్లర్లు అన్నీ కూడా నిరుపయోగమా? నేను నిరుపయోగం కాదు. ఇక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారం మొత్తం స్ట్రక్చర్ మొత్తం వీక్గా ఉంది. కాబట్టి ఆ 2 పిల్లర్లు రిపేర్ అయ్యే వరకు మిగతా దాని మీద లోడ్ పడదంటే మొత్తం ప్రమాదం, బ్యారేజ్కి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే రిపేర్ చేయడానికి ఆస్కారం ఉంది. రిపేర్ చేసుకోని చెప్పి రిపేర్ జరుగుతూ ఉంది. దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బ్యారేజ్ నిర్మాణం కోసం కావచ్చు, ఆ రిపేర్లను సర్దిద్దేయడం కోసం కమిటీ కూడా టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఏమైందంటే, అంతకుముందే కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, వాళ్ళు ఏమంటే హైదరాబాద్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి, గోదావరి ఫేస్ 1 హైదరాబాద్ వాటర్ వస్తూ ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినటువంటి ప్రాజెక్టుల మూలంగా మాత్రమే ఇక్కడ ఒరిస్సాకు పెరిగింది తప్ప వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి, సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది 25 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరిగినాయి. వర్షాభావం కావచ్చు 25 లక్షలు. అదే కాకుండా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు చెప్పి నీళ్ళు ఇచ్చినాం. తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, 4 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ లేవు, అందుకే కేంద్ర జలజీవన్ కింద ఇవ్వాల్సినటువంటి ఏదైతే కాంపెన్సేషన్ కావచ్చు, కేటాయింపులు కావచ్చు, అవన్నీ ఎందుకు బంద్ చేసినని చెప్తే ఇది కారణం. తీరా చూస్తే తెలంగాణ రాష్ట్రం 4 లక్షల ఇళ్లకు అసలు కనెక్షన్లే లేవు, వాటర్ కనెక్షన్. అదేవిధంగా మిషన్ కాకతే మేము చెరువులు ఇట్లా చేసినాం, అట్లా చేసినాం. దానికి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్ట్ని మీకు తాగునీటి అవసరాల కోసం వాడుకుంటాం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి, అది తాగునీటి అవసరాలు అదే, మరి ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదు? గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వలేదు. జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదంటే అదే గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదు. పాలమూరు రంగారెడ్డి సంబంధించి తాగునీటి అవసరాలకు ఎట్లా జాతీయ హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. అంటే ప్రతి ప్రాజెక్ట్ విషయంలో మీరు తప్పులు చేసి మీరు కమిషన్కి అకృతిపడి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణను అప్పు చేసిరనేది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైంది.
నిర్ధారణ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఏం శతభిషలు లేవు. కానీ మీరు మోటార్ పంప్ హౌస్ లాంచ్ చేసి నీళ్లు ఇవ్వడం వల్ల లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చి ఈ కాళేశ్వరం వల్లనే రాష్ట్రం అంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంది కాబట్టి ఆ క్రెడిట్ కేసీఆర్ కి ఎక్కడ వెళ్తుందో అని చెప్పి దీనికి మోకాలు అడుగుతున్నారు, రిపేర్లు కూడా చేయించకుండా అనేది. మేడం ఇక్కడ మీరు కాళేశ్వరానికి సంబంధించి ఇంకొకటి, మీరు నాగార్జున సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది, శ్రీశైలం కావచ్చు, జూరాల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్యాములు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నిర్మించారు. అదే కాకుండా ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తే మేము దాన్ని వాడుకోని చెప్తారు. ప్రజాధనం వృధా చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాకపోతే గతంలో జరిగిన తప్పులు భవిష్యత్తులో జరగవద్దు. ఈ 44 గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడితే ఆ గ్రామాలకు కొడకపోయిన తర్వాత మీరు బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటే ఇంకోటి అయిపోయింది. ప్రజల కోసం ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వాలు పనిచేస్తాయా, లేకపోతే మీ రాజకీయ స్వప్నాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా? నాకు అర్థం కాదు. అంటే మీరు ఏంది ప్రతిదాన్ని రాజకీయ కోణంలో బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ కోణంలో మేము చూస్తలేము. అది ప్రజలకు ఉపయోగకరంగా జరగాలి. దాని ద్వారా వాళ్ళు ఇచ్చిన టెక్నికల్ రిపోర్ట్ ఆధారంగా రిపేర్ చేసిన తర్వాత వాడుకోవాలని సదుద్దేశం ప్రభుత్వం ముందుకు పోతాం. దానిలో బాగానే ఇప్పుడు చూడండి, మేము హైదరాబాద్ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్లో మూసి ప్రక్షాళన చేస్తే దానికి వాటర్, గోదావరి వాటర్ తీసుకునే దానికోసం ఆల్రెడీ వర్కులు జరుగుతూ ఉన్నాయి. 20 TMCల వాటర్ హైదరాబాద్ తీసుకోవాలి, 15 TMCలు ఏమో అది మూసి కోసం, 5 TMCలు తాగునీటి అవసరాల కోసం. కాబట్టి సదుద్దేశంతో ముందుకు పోవడే తప్ప ఏదో కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, మరి కేసీఆర్ గారు కాళేశ్వరం కడితే 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎక్కడ కూడా బారని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్లాన్ల మీద ఖర్చు పెట్టి కూడా ఎక్కడ కూడా బారని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి 70,000 కోట్ల తెలంగాణ మరి 8 లక్షల కోట్లు అయింది. ఇవన్నీ కూడా వస్తాయి కదా సమాధానాలు. కాబట్టి అనవసరంగా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన సెక్రటరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేవా? మీరు ప్రజాధనం వృధా చేయడం కోసం సెక్రటరీ ఉన్నప్పుడు కూడా వాసు కోసం మీరు సెక్రటరీ కట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. కానీ అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సెక్రటరీ నుంచి సీతారామం ప్రాజెక్ట్ వరకు, పాలమూరు రంగం నుంచి ప్రగతి వనం వరకు, కలెక్టర్ నుంచి కాళేశ్వరం వరకు తెలంగాణ రాష్ట్ర అవినీతి పాల్పడ్డ కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు నిర్ధారించింది, మేము గారు నిర్ధారించింది. రైట్, ఓకే. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు, ప్రతిదాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం బీఆర్ఎస్ కి అలవాటు అయిపోయింది. ఇక్కడ రాజకీయ కోణం కాదు, ప్రజల యాంగిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. వాళ్ళ కోసం చేపట్టినటువంటి కార్యక్రమాలు మీరు అన్నట్టుగా ఇప్పుడు NDSA అక్కడ రిపేర్లు చేయించమని చెప్పింది, అక్కడ నీళ్లు